హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎమిలీ డికిన్సన్ అనేటువంటి పోయెట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్, December 10th, 1830, May 15th, 1886. ఓకే, సో ఎమిలీ డికిన్సన్ గారు December 10th 1830లో పుట్టారనమాట. సో May 15th 1886లో మరణించారు. వాజ్ అన్ అమెరికన్ పోయెట్. సో ఆవిడ అమెరికాకి సంబంధించినటువంటి కవయిత్రి. లిటిల్ నోన్ డ్యూరింగ్ హర్ లైఫ్. తను బ్రతుకున్నటువంటి సమయంలో చాలా తక్కువ మందికి ఆవిడ తెలుసు అనమాట. సో షీ హ్యాస్ సిన్స్ బీన్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్స్ ఇన్ అమెరికన్ పోయట్రీ. కానీ తర్వాత మాత్రం ఆవిడ ఒక చాలా గొప్ప కవయిత్రిగా, అమెరికాలో ఉన్నటువంటి పోయట్స్ అందరిలో కూడా చాలా గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వారు ఎమిలీ డికిన్సన్ గారు. డికిన్సన్ వాజ్ బోర్న్ ఇన్ ఆమరెస్ట్, మ్యాసచ్యూసెట్స్, ఇన్ టు ప్రామినెంట్ ఫ్యామిలీ విత్ ద స్ట్రాంగ్ టైస్ టు ఇట్స్ కమ్యూనిటీ. సో ఆవిడ ఏంటంటే ఆమరెస్ట్లో, మ్యాసచ్యూసెట్స్ అనేటువంటి ప్లేస్లో ఆవిడ జన్మించడం జరిగింది. ఇంటూ ఏ ప్రామినెంట్ ఫ్యామిలీ. సో ఆవిడ యొక్క కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబం అనమాట. ఆమరెస్ట్లో ఆవిడ చదువుకోవడం జరిగింది. 7 సంవత్సరాలు చదివింది అనమాట. షీ బ్రీఫ్లీ అటెండెడ్ ద మౌంట్ హోలియోక్ ఫీమేల్ సెమినరీ బిఫోర్ రిటర్నింగ్ టు హర్ ఫ్యామిలీస్ హోమ్ ఇన్ ఆమరెస్ట్. ఆమరెస్ట్లో తను ఒక ఫిమేల్ సెమినరీ జరిగితే ఆ యొక్క ప్రాంతానికి తను వెళ్ళడం జరిగిందనమాట. సో అదే ప్రాంతం తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఇల్లుగా మార్చబడుతుంది. ఎవిడెన్స్ సజెస్ట్ దట్ ద డికిన్సన్ లివ్డ్ మచ్ ఆఫ్ హర్ లైఫ్ ఇన్ ఐసోలేషన్. ఎప్పుడైనా సరే తను ఒంటరిగా ఉండడానికి, ఒంటరిగా ఉండడం కోసం తను ఎక్కువగా ఇష్టపడేదన్నమాట. కన్సిడర్ అన్ ఎక్సెంట్రిక్ బై లోకల్స్. అట్లాగే అసాధారణంగా కనిపిస్తూ ఉండేది. ఆవిడ యొక్క ప్రవర్తన అంతా కూడా చాలా వెరైటీగా ఉండేదన్నమాట. షీ డెవలప్డ్ ఏ పెంచాంట్ ఫర్ వైట్ క్లోతింగ్. ఎక్కువగా తనకి ఏంటి అంటే తెల్ల బట్టలు వేసుకోవడం అంటే చాలా బాగా ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ వాజ్ నోన్ ఫర్ హర్ రిలక్టెన్స్ టు గ్రీట్ గెట్స్. ఓకే, సో ఇంకా ఆ యొక్క అలవాటు పడిపోయింది, ఆ తెల్లబట్టలు వేసుకోవడానికి అలవాటు పడిపోయింది. అట్లాగే ఎవరైనా ఇంటికి వస్తే వారిని పలకరించేది కాదు. తన బెడ్రూమ్లో తను ఒక్కతే ఉండేదన్నమాట. అండ్ లేటర్ ఇన్ లైఫ్ ఈవెన్ టు లీవ్ అ బెడ్రూమ్. తర్వాత కొంతకాలానికి తన యొక్క బెడ్రూమ్లో నుండి బయటకు కూడా వచ్చేది కాదనమాట. సో అలా బెడ్రూమ్లోనే ఉండేది. డికిన్సన్ నెవర్ మ్యారీడ్. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాలేదు. అండ్ మోస్ట్ ఫ్రెండ్షిప్స్ బిట్వీన్ హర్ అండ్ అదర్స్ డిపెండెడ్ ఎంటైర్లీ అపాన్ కరస్పాండెన్స్. తను ఏంటంటే ఎప్పుడైనా సరే తను ఎవరితోనో మాట్లాడాలనుకుంటే చాలా రేర్గా మాట్లాడుతూ ఉండేది. మాట్లాడేది కూడా చాలా తక్కువ అనమాట. డికిన్సన్ వాజ్ ఎ ప్రొలిఫిక్ రైటర్. చాలా బాగా రాసేటువంటి గొప్ప రచయిత అయినప్పటికీ సరే హర్ ఓన్లీ పబ్లికేషన్స్ డ్యూరింగ్ అ లైఫ్ టైమ్ వర్ 10 ఆఫ్ హర్ నియర్లీ 1800 పోమ్స్. ఆవిడ 1800 పద్యాలు రాస్తే కేవలం 10 పద్యాలు మాత్రమే ఆవిడ ఉండగా పబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ 1 లెటర్, అట్లాగే ఒక లెటర్ కూడా అనమాట, లేఖ. The poems published then were usually edited significantly to fit conventional poetic rules. అవే రాసినటువంటివి కూడా ఆ సమయంలో ఎలా రాయాలి, ఎలాగ ఉండాలి ఒక పోయం అనేటువంటిది పబ్లిష్ చేసేవారు. కొన్ని మార్పులు చేర్పులు రాసి ఆమె రాసింది కాకుండా కొన్ని ఎడిటింగ్స్ చేసిన తర్వాత పబ్లిష్ చేసినటువంటివి అనమాట. హర్ పోమ్స్ వర్ యూనిక్ ఫర్ హర్ ఎరా. తన యొక్క సమయంలో తను రాసినటువంటి పద్యాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి అనమాట. షీఈ్ అ ఫియర్లెస్ రైటర్. అస్సలు భయపడేది కాదు, చాలా ధైర్యంగా రాసేది అనమాట. దే కంటైన్ షార్ట్ లైన్స్, చిన్న చిన్న లైన్స్ రాసేది. టిపికలీ ల్యాక్ టైటిల్స్. ఒక్కోసారి ఆ యొక్క పద్యాలకు ఒక టైటిల్ కూడా ఇవ్వకుండానే రాసేసేది అనమాట. సో తర్వాత ఆవిడ రాసిన తర్వాత టైటిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. హోప్ అని, బికాజ్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్ అని. సో చాలా ఇంట్రెస్టింగ్ పోమ్స్ అనేవి ఆవిడ రాయడం జరిగిందనమాట. అండ్ ఆఫెన్ యూజ్ స్లాంట్ రైమ్ యాజ్ వెల్ యాజ్ అన్కన్వెన్షనల్ క్యాపిటలైజేషన్. సో ఎలాగో ఒక విధానంలో రాసుకుంటా వెళ్ళిపోయేది అనమాట. స్లాంట్ రైమ్ లాగా రాస్తూ ఉండేది. ఆ యొక్క పోయిటిక్ ఫీచర్ని యూజ్ చేసేదన్నమాట. సో క్యాపిటలైజేషన్ ఉపయోగం ఉన్నా లేకపోయినా, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా క్యాపిటల్ లెటర్స్ బాగా రాస్తూ ఉండేదన్నమాట. అండ్ పంక్చుయేషన్ కూడా అకార్డింగ్ టు పోయిటిక్ రూల్స్ కాకుండా తనకిష్టమైన విధంగా రాసేదన్నమాట. మెనీ ఆఫ్ అవర్ పోమ్స్ డీల్ విత్ ద థీమ్స్ ఆఫ్ డెత్ అండ్ ఇమోర్టాలిటీ. సో ఎక్కువగా దేని గురించి రాసేది అంటే డెత్ గురించే రాసేది, చావు గురించి, మరణం గురించి. ఇమోర్టాలిటీ, అసలు మరణం లేకుండా ఉండడం అనేటువంటిది ఏంటి, దాని గురించి రాసేదన్నమాట. సో తర్వాత 2 రికరింగ్ టాపిక్స్ ఇన్ లెటర్ టు హర్ ఫ్రెండ్స్. అట్లాగే ఇంకా కొన్ని టాపిక్స్ గురించి తన యొక్క స్నేహితులతో రాస్తూ ఉండేదన్నమాట. అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఎస్థెటిక్స్, సొసైటీ, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ. అంటే సౌందర్యాన్ని గురించి, సమాజాన్ని గురించి, ఓకే, సో ప్రకృతి గురించి, అట్లాగే ఆత్మీయతన గురించి రాస్తూ ఉండేదన్నమాట. సో తన యొక్క అలాంటి వాటి గురించి, ఆ టాపిక్స్ గురించి ఎక్కువ రాస్తూ ఉండేది. ఆల్దో డికిన్సన్స్ అక్వైంటెన్సెస్ వర్ మోస్ట్ లైక్లీ అవేర్ ఆఫ్ హర్ రైటింగ్. అంటే తనకు తెలిసినటువంటి వారు, పరిచయం ఉన్నటువంటి వారు అందరూ తను రాస్తుంది అని తెలుసు. కానీ ఇట్ వాజ్ నాట్ అంటిల్ ఆఫ్టర్ హర్ డెత్ ఇన్ 1886. ఆమె చనిపోయిన తర్వాత మాత్రమే ఆ పోమ్స్ అన్ని బయటికి రావడం జరిగిందనమాట. వన్ లెవీనియా, డికిన్సన్స్ యంగర్ సిస్టర్, ఓకే, సో లెవీనియా అనేటువంటి ఆవిడ వాళ్ళ యొక్క చెల్లి అనమాట, డిస్కవర్డ్ హర్ క్యాచే ఆఫ్ పోమ్స్. ఓకే, సో చాలా పోమ్స్ అనేది వాళ్ళ చెల్లి చూసి దట్ హర్ వర్క్ బికేమ్ పబ్లిక్. ఓకే, సో అప్పుడు వాళ్ళ చెల్లి ప్రింటింగ్కి ఇచ్చి అందరికీ తెలియాలి మా అక్క రాసిన పోమ్స్ అని చెప్పి
ఇవ్వడం జరిగిందనమాట. సో అట్లాగా ఆవిడ అందరికీ కూడా తెలియడం జరిగింది ఎమిలీ డికిన్సన్ ఆమె చనిపోయిన తర్వాత. హర్ ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1890. అసలు ఆవిడ ఏం చెప్తుందంటే పోయమ్స్ అన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నువ్వు కాల్ చేయాలి అని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్పి ఆవిడ చనిపోతుంది అనమాట. చనిపోయే ముందు చెప్తుంది ఆ విషయం. కానీ వాళ్ళ చెల్లి మాత్రం తర్వాత ఇవి చాలా బాగా రాసిన పోమ్స్ ఇవి ఎట్లాగే ఎవరికి తెలియకుండా ఉండకూడదు అని చెప్పి అందరికీ తెలియాలి అని చెప్పి పబ్లిష్ చేయడానికి ఇస్తుంది వాళ్ళ చెల్లెలు. తర్వాత ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1890. సో 1890 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆమె రాసినటువంటి పోయమ్స్ పబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. బై పర్సనల్ అక్వైంటెన్సెస్ థామస్ వెంట్వర్త్ హిగిన్సన్ అండ్ మ్యాబెల్ లూమిస్ టాడ్. ఓకే, సో వీళ్ళు బాగా ఆమెకి దగ్గరగా ఉన్నటువంటి వారు సహాయం చేయడం వల్ల పబ్లిష్ అయినాయి. దో బోత్ హెవీలీ ఎడిటెడ్ అండ్ కంటెంట్. ఓకే, ఇంకా ఏంటంటే కొన్నేమో చాలా బాగా మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం జరిగింది. ఏ కంప్లీట్ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ బికేమ్ అవైలబుల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్ స్కాలర్ థామస్ హెచ్ జాన్సన్ పబ్లిష్ ద పోమ్స్ ఆఫ్ ఎమిలీ డికిన్సన్ ఇన్ 1955. ఇంకా ఏంటి అంటే ఇవి బాగా కంప్లీట్ కలెక్షన్ ఆఫ్ పోమ్స్ ఆమె రాసినటువంటి పోయమ్స్ అన్నీ కూడా ఎప్పటికి అవైలబుల్గా వచ్చినాయి అంటే ఫస్ట్ టైము స్కాలర్ ముఖ్యమైనటువంటి థామస్ హెచ్ జాన్సన్ పబ్లిష్ చేసినప్పుడు ద పోమ్స్ ఆఫ్ ఎమిలీ డికిన్సన్ అని చెప్పి ఆ పోమ్స్ అన్నీ కూడా ఆయన పబ్లిష్ చేసినప్పుడు అందరికీ అవైలబుల్గా 1955 సంవత్సరంలో వచ్చినాయి ఇన్ 1998. ఓకే, ద న్యూయార్క్ టైమ్స్ రిపోర్టెడ్ ఆన్ అన్ infrared technology study revealing that much of the Dickinson's work had been deliberately censored to exclude the name Susan. ఇంకా తను రాసినటువంటి పోమ్స్ అన్నిట్లో కూడా ఎక్కువగా తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సూజన్కి రాస్తుంది అనమాట. సో ఆవిడ పేరు సూజన్ గిల్బర్ట్, ఆమెకి ఎక్కువగా పోమ్స్ రాస్తుంది అనమాట. సో ఆ యొక్క పేరుని తీసేయాలి, ఆ పేరు ఎవరికి కనబడకూడదు, దాన్ని రిమూవ్ చేసేసి ఈ పోమ్స్ అని పబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని తీసుకొస్తారు. అట్లీస్ట్ 11 of Dickinson's poems were dedicated to her sister-in-law Susan. Yes, Susan Huntington Gilbert Dickinson. ఓకే, సో ఎవరు అంటే వాళ్ళ అన్నయ్య భార్య అయినటువంటి సూజన్ గిల్బర్ట్ ఎవరైతే ఉంటారో సో ఆవిడ ఎమిలీ డికిన్సన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్, అట్లాగే వాళ్ళ అన్నయ్యని కూడా మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట. ఎవరు ఈ యొక్క సూజన్ గిల్బర్ట్. సో ఆల్ ద డెడికేషన్స్ వర్ obliterated presumably by Todd. These edits work to censor the nature of Emily and Susan's relationship. ఎందుకు వీళ్ళు ఎడిటింగ్స్ చేశారు అంటే ఎమిలీ డికిన్సన్కి సూజన్ గిల్బర్ట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ జనాలకి తెలియకూడదు అనేటువంటి ఇంటెన్షన్తో దాన్ని ఎడిట్ చేయడం జరిగిందనమాట. విచ్ మెనీ స్కాలర్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ రొమాంటిక్. ఎందుకు వాళ్ళందరూ ఎలా చెప్పారు అంటే అది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది అనేటువంటి ఉద్దేశంతో ఇది పబ్లిష్ అవ్వడం మంచిది కాదు, ఇది ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎడిటింగ్స్ చేసి నార్మల్ పోమ్స్గా వాటిని పబ్లిష్ చేయడం జరిగింది.